విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఫ్యాన్ పవనాలు బలంగా వీస్తున్నాయి. రోజు రోజుకి నియోజకవర్గంలో వైసీపీకి అనుకూలత పెరుగుతోంది. పెరుగుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆధారికి అనుకూల వాతావరణం పెరుగుతోంది. ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉండటంతో వైసీపీ విజయం తథ్యమని వైసీపీ శ్రేణులు భావిస్తున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో మహిళలు అడుగడుగునా హారతిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తూ ఉండటంతో పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరనుందని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు జగన్ సుపరిపాలన విజయం దిశగా తీసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉత్సాహవంతంగా సాగుతున్న ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొంటూ ఆడారి విజయానికి పాటుపడుతున్నారు. ఓవైపు ఆడారి సోదరి యలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమకుమారి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. ఆడారి విజయానికి విరాళంగా కృషి చేస్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి వస్తున్న సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. ఆడారి ఆనంద్ కుమార్ ని ఎమ్మెల్యేగా గెలిపించాలని ఆమె ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు ఆయా వార్డుల్లో నేతలు కూడా ఆడారికి మద్దతుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గంలో అందించిన అనేక అభివృద్ధి సేవా కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూ నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమంలో ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తోంది. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన స్వర్గీయ ఆడారి తులసీరావుకు విశాఖలో మంచి పేరుంది. రైతు బాంధవుడిగా పాడి పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా విశాఖ డైరీ స్థాపించి ఎంతో మంది ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సరిగ్గా తండ్రి బాటలోనే నడుస్తూ 10 మందికి సాయపడుతూ మానవత్వాన్ని చాటుకుంటున్న ఆడారి ఆనంద్ కుమార్ కు పశ్చిమ నియోజకవర్గంలో జనం ఆదరిస్తున్నారు. అడుగడుగునా హక్కును చేర్చుకుంటున్నారు. మంచి కుటుంబ నేపథ్యం కలిగిన ఆడారి ఈ ఎన్నికలో విజయం తథ్యమని వైసీపీ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎక్కడికి వెళ్లినా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. వివిధ ప్రజా సంఘాలు, క్రీడా సంఘాలు, మహిళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. విజయ అనుభవం ఉన్న ఆడారి 2019లో అనకాపల్లి పార్లమెంటు స్థానానికి టీడీపీ నుంచి పోటీ చేసి గట్టి ఫైట్ ఇచ్చారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన ఆ తర్వాత వైసీపీలోకి చేరారు. అక్కడి నుంచి ప్రభుత్వం చేపట్టే ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువయ్యేలా కృషి చేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆనంద్ పనితీరుకు అధినేత నుంచి మంచి మార్కులే పడ్డాయి. 2.5 ఏళ్ల క్రితం పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్తగా బాధ్యతలు పార్టీ అధిష్టానం అప్పగించింది. అక్కడి నుంచి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యారు ఆనంద్. ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ నియోజకవర్గ ప్రజల మనస్సుల్లో స్థానం సంపాదించుకున్నారు. విశాఖ నియోజకవర్గం పరిధి కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకున్న ఆడారి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో ప్రజల్లో ఆడారికి మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. వైసీపీ సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న సమయంలో నియోజకవర్గం మొత్తాన్ని ఔపాసన పెట్టిన ఆడారికి ఎన్నికల ప్రచారం చాలా సులువైందనే చెప్పక తప్పదు. ఏ ప్రాంతానికి వెళ్లినా జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఇప్పటి వరకు ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందించిన వైసీపీ ప్రభుత్వానికి ఈసారి కూడా పట్టం కట్టాలని ఆడారి ఆనంద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఆ విధంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వరుసగా 3 సార్లు ఎమ్మెల్యే అయినా అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదన్న అపవాదులు ప్రజల్లో ఉంది. పైగా టీడీపీ అధిష్టానం మరోసారి టికెట్ గణబాబుకే ఇవ్వడంతో పార్టీ నేతల్లో చీలిక ఏర్పడింది. దీనికి తోడుగా నియోజకవర్గంలో వ్యతిరేకత ఉండటంతో ఈసారి ఆడారిదే విజయమని వైసీపీ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. మాటిస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీ గురించి నేను పోరాడి, నాతో పాటు బొత్స ఝాన్సీ గారు కూడా ఆవిడ కూడా పోరాడతారు. మిమ్మల్ని అందరినీ కోరుతుంది, రేపు వచ్చే ఎలక్షన్లో నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ గ్రామస్తులతో మళ్ళీ మాట్లాడతాను. ఇదేదో అయిపోయింది, ఎలక్షన్ ముందు మళ్ళీ రాను కాదు, మళ్ళీ నేను భాస్కర్ గారు వస్తాం, అందరితోని మాట్లాడతాం. ప్రతి ఒక్కరి బాధను కూడా మేము మా సొంత మనుషుల బాధగా తీసుకొని తప్పకుండా మేము అవన్నీ కూడా కన్సిడరేషన్లో పెడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే అదే కేసుల గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇది ఓన్లీ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే మనం డైరెక్ట్గా మాట్లాడి చేయొచ్చు. దీనికి వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. దీని గురించి మనం సిపి గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ ప్రాసెస్ అయితే కూడా జరుగుతుంది. కేసుల సమస్య అయితే మటుకు తప్పకుండా త్వరలోనే కోడ్ అయిపోగానే మళ్ళీ అందరినీ ఎవరైతే సభ్యులు ఉన్నారో, ఎవరైతే అందులో కేసుల కింద అదే పేర్లు పెట్టడం జరిగిందో వాళ్ళందరినీ కూడా నేను సిపి గారు తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా కేసులు లేదంటే
కేసులు లేకుండా కూడా తప్పకుండా చేస్తానని మాటిస్తున్నాను. ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన ఇమ్మీడియట్ గా నేను ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి ఏం చేసినా కూడా నేను భాస్కర్ గారు కూడా పంపిస్తాను. ఆయన ఇమ్మీడియట్ గా నేను పెట్టిన రిప్రజెంటేషన్ ఆయన సైన్ చేసి మన కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. దాని మీద ఓన్లీ ఎల్జీ పార్లమెంట్స్ దీని మీద మేము మీటింగ్ పెట్టడం జరిగింది. తీసుకెళ్ళినప్పుడు నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆయన కొద్దిగా వేరేగా చెప్పేసరికి ఈయన అసలు అంటే ఆయనలో ఉన్న బాధ, ఆయనలో ఉన్న ఇది అక్కడ నేను చూశాను. కలెక్టర్ ఆఫీస్ లో కూడా పెద్దగా ఆయన ఫీల్ అయిపోతూ అంటే మేమెందుకండి ఇంకా లేచి వెళ్ళిపోతా ఉంటే నేను మళ్ళీ కూర్చోబెట్టి సమస్యలు మనం కూర్చొని సాల్వ్ చేసుకోవాలి, కానీ మనం కోపం పడి మనం లేచి వెళ్ళిపోతే మటుకు అది మనకు సమస్యలు తీరదు. సమస్యల కోసం పోరాడి మనం తెచ్చుకోవాలి. మీరు దయచేసి ఉండండి. ఎందుకంటే ఎల్జీ పార్లమెంట్స్ లో ఓన్లీ 10 మందికో 15 మందికో డబ్బులు ఇప్పించడం కాదు, అక్కడ నష్టపోయి నిరుద్యోగులకు కూడా మనం సమాధానం చెప్పాలి. ఓపిక పట్టండి అని చెప్పి నేను కూర్చోబెట్టి, ఎందుకనంటే ఆయనకి అంత ఎక్కడో ఇక్కడ అన్యాయం జరిగిందనే ఫీలింగ్ మీకెంత ఉందో ఆయనకు కూడా అంతే ఉంది. అది నేను పూర్తిగా నేను చూసాను. ఆ రోజు కలెక్టర్ ఆఫీస్ లో అందరంతా ఆఫీసుల ముందు అలా కాదని మేము ఇచ్చేసామండి, కొంతమంది మరి మిగిలిపోతే ఈ విధంగా ఉన్నప్పుడు డిస్కషన్ ఆయనలోని ఆ చిన్న విషయానికే ఆయన ఎంత బాధపడి పైకి లేచి బయటకు వచ్చేస్తున్నారంటే వెంటనే నేను కూర్చోబెట్టి నేను చెప్పడం జరిగింది. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని